ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన భారతదేశంలో జపానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలియదు కాదు. ముఖ్యంగా ఋషులు, మునీశ్వరులు, అలాగే గొప్ప గొప్ప పండితులు ఈ జపాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే మనకి అంటే మన జ్యోతిష్యంలో కొన్ని పరిస్థితులు వక్రీకరించినా ఇటువంటివి జరిగినప్పుడు కూడా జపాలను చేయిస్తూ ఉంటారు పండితులు, అలాగే పరమ శ్రేష్ఠులైనటువంటి విప్రులు వచ్చి. మరి మన జాతకం ప్రకారం చేసే జపాలు చాలా ఉంటాయి. అయితే మామూలుగా ప్రతిరోజు చేసేటువంటి జపాలకు సంబంధించి జపమాల ఉపయోగిస్తూ ఉంటాం. మరి మన కోరికలను నెరవేర్చుకోవడానికి, మన విశ్వాసం ప్రకారం వివిధ దేవతలందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి జపాన్ని చేస్తూ ఉంటాం కదా. జపించడం అంటే తనలో తాను స్మరించుకోవడం అనే అర్థం వస్తుంది. ఇక జపం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తనకు ఇష్టమైన భగవంతుడి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ తరచూ స్మరించుకోవడమే అని చెప్తూ ఉంటారు. ఇక రోజువారీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు జపం చేస్తూ ఉంటారు. అయితే శుభ ఫలాలను పొందాలి అంటే జపమాలను జపించేటప్పుడు, జపమాలతో జపించేటప్పుడు కొన్ని నియమాలైతే ఖచ్చితంగా పాటించాలి. భగవంతుణ్ణి స్మరించుకుంటూ జపం చేసేటప్పుడు ముందు నుంచి కూడా స్థితిలో అంటే ఒక మంచి స్థితిలో కూర్చుని ఉండాలి. ఇక పూజలు కూర్చున్నప్పుడు నేలపై కూర్చుని జపం చేస్తే ఏమాత్రం ఫలితం ఉండదట. అందుకే జపించేటప్పుడు ఒక ఆసనం మీద కూర్చోవాలి. అంతేకాదు జపం చేసేటప్పుడు ఎల్లప్పుడూ తూర్పు ముఖంగానే కూర్చుని ఉండాలట. ఇక జపమాలతో జపించేటప్పుడు జపమాల ఎల్లప్పుడూ కూడా హృదయ చక్రం దగ్గర మాత్రమే పెట్టుకోవాలట. అంటే అక్కడే ఉంచాలన్నమాట. అలాగే జపానికి మధ్య వేలును ఉపయోగించాలి. ఇక జపమాలలోని పూసలను భర్తీ చేయడానికి ముఖ్యంగా మీ బొటన వేలును ఉపయోగించాలట. అలాగే పూసను మార్చేటప్పుడు దాన్ని తన వైపుకు తిప్పుకోవాలని పండితులు సూచిస్తున్నారు. జపం చేసే ముందు స్నానం చేయడం తప్పనిసరిట. దీంతోపాటు ప్రశాంత వాతావరణంలో, అలాగే శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆ జపం జపించాలట. ఇక బ్రహ్మముహూర్తం నాడు జపిస్తే కనుక ఎక్కువ ఫలం లభిస్తుందట. జపమాలతో జపించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదట. అంతేకాదు పూజానంతరం దాన్ని మీ దేవుని మందిరంలో భద్రపరచుకోవాలట. అంతేకాదు ఇతరుల రోజురితో మంత్రాన్ని ఎప్పుడూ కూడా జపించకూడదట. మంత్రాన్ని జపించేటప్పుడు ఎలాంటి ప్రతికూల ఆలోచనలు కూడా మీ మనసులోకి రానివ్వకూడదట. అలా చేయడం వల్ల మంత్రం యొక్క ప్రభావాలు నాశనం అవుతాయని పండితులు, జ్యోతిషులు చెబుతూ ఉన్నారు. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.